ఫ్రెండ్స్, మన డైనింగ్ హాల్ అయితే ఎంతవరకు వచ్చిందని మీకు అప్డేట్ చేయాలి కదా. ఇదిగోండి ఈ విధంగా గోడ అయితే పగలగొట్టేసాం, వంటింటి గోడ. ఇప్పుడైతే పెద్ద డైనింగ్ హాల్ వచ్చింది మనకి. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదండి. గోడలకైతే ప్లాస్టింగ్ అయిపోయింది, గుర్తుపెట్టారా? ఈ విధంగా ఇప్పుడు రఫ్ టైల్స్ అంటే ఫ్లోరింగ్కి రఫ్ టైల్స్ కోసం మెజర్మెంట్ తీసుకుంటున్నామండి. రఫ్ టైల్స్ అంటే నీళ్ళు పడినా కూడా జారదనమాట, ఆ రకంగా ఉంటుంది. ఒకసారి చూపిస్తా బిట్ ఒకటి మీకు. ఇంకా టైల్స్తో పాటు పెయింటింగు, వైరింగు, ఇంకా కొంచెం టాప్ అంతా క్లీనింగ్ చేయాల్సి ఉంది, దానికి కూడా పెయింట్ వేయాల్సి ఉంది. ఇవంతా ఇంకా కొంతమంది మన వాళ్ళు ఏమంటే పైన ఇట్లా పెంకులు వేశారు కదమ్మా, ఆ పెంకులు కాకుండా మోల్డ్ వేసేయచ్చు కదా అన్నట్లుగా. పెంకులు ఎంత కూల్గా ఉంటుందనేది దాన్ని తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఇంకోటి ఏమంటే ఇది షీట్లు అయితే కాదు, కొంతమంది షీట్లు అని కూడా అనుకుంటున్నారు. షీట్లకి దీనికి ఖర్చు కూడా నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుందన్నమాట. చాలా ఖర్చు వస్తుంది ఇది, కానీ అంతే కూల్గా ఉంటుందండి. ఇది పెంకుల విషయం. ఇదిగోండి టైల్స్ అయితే ఇది వేస్తున్నాం, రఫ్ టైల్స్. ఓకేనా, థ్యాంక్ యూ.